విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామాపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయ డైరీని నాశనం చేసే విలువైన వేల కోట్ల ఆస్తులను హస్తగతం చేసేందుకు లోకేష్ నాయకత్వంలో కుట్రలు జరుగుతున్నాయన్నారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక రెడ్ బుక్ రాజ్యాంగం కుట్రలున్నాయని, సహకార సంఘ సభ్యుల ద్వారా ఎన్నికైన విజయ డైరీ చైర్మన్ను పదవి నుంచి తొలగించేందుకు మంత్రులకు ఏ హక్కు ఉందని ఆయన ప్రశ్నించారు. నిస్సిగ్గుగా ఇద్దరు మంత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలసాని ఆంజనేయులను ఐసీయూలో బెదిరింపులకు గురిచేసి రాజీనామా చేపించడం అత్యంత దారుణమన్నారు. కూటమి నేతల బెదిరింపుల కారణంగానే చలసాని ఆంజనేయులు గుండె నొప్పి వచ్చిందని ఫైర్ అయ్యారు. చందాన ఇవాళ నారా లోకేష్ యొక్క ధనదాహానికి 1960లో స్థాపించబడినటువంటి సహకార వ్యవస్థలో స్థాపించిన పాల ఉత్పత్తిదారుల యొక్క అంటే రైతులే గేదె తమకున్నటువంటి పాడి ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ద్వారా 1960లో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ డైరీ ఎంతో ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినటువంటి విజయ డైరీ 1995వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కూలదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీ ఏర్పాటు 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార ఉత్పత్తి పాల సంఘాలని సహకార పాల ఉత్పత్తి సంఘాల అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్న పరిస్థితి.